కూడినది కాదు, పరమసత్యము. అటువంటి దాన్ని పురాణం అంటారు. అందుకని పురాణమునకు లక్షణమేమి, అంత భూతద్దంలో పెట్టి ఎందుకు చూపించగలదు అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం అని. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమిటి? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచైవ, ఈ 5 పురాణానికి లక్షణాలు. సర్గశ్చ అంటే నిర్గుణుడైన పరమాత్మ సగుణముతో ఎలా ఒక రూపాన్ని పొందాడు అంటే అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు అని నేను అన్నాను అనుకోండి. అసలు మీరు ఊహ ఎలా చేస్తారు మనసుతో? మనసు ఊహ చేయలేదు. అప్పుడు ఊహ చేయడానికి సాధ్యం కాక అంతటా వ్యాప్తి చెందిన పరమాత్మ ఈ మాంసచక్షువు చేత చూడడానికి వీలుగా ఒక రూపంతో వస్తే దాన్ని సర్గశ్చ, నిర్గుణుడు సగుణుడైనాడు. ఇప్పుడు నారాయణుడే కృష్ణుడైనాడు. అకస్మాత్తుగా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రి వేళ ఒక రూపంతో వచ్చాడు. జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు చారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్యమణగిణ వరకరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు దశమస్కందంలో. పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదాపద్మములతో వనమాలా విరాజితుడై కోటి సూర్యుల పగిది ఒక రూపంతో భూమి మీదకు వచ్చాడు కృష్ణ పరమాత్మగా. అంటే నిర్గుణుడు, ఏ గుణములు లేక అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మ ఒక రూపమును ధరించి గుణములతో భూమి మీదకు వస్తే దాన్ని సగుణం అంటారు. అటువంటి సగుణముగా వచ్చిన విషయాన్ని ముందు చెప్తుంది సర్గశ్చ. అందుకని అవతారముల గురించి చెప్తుంది. ప్రతిసర్గశ్చ అంటే ఆ భగవానుడు తన కార్యమును నెరవేర్చడానికి దేవతలను ఎలా సృష్టించాడు. ఒక్కొక్కసారి ఆ దేవతలను మళ్ళీ అంశాలుగా భూమి మీదకి రమ్మంటాడు. చూడండి, భగవానుడు రాముడిగా భూమి మీదకి వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీరు మీ మీ అంశాలతో భూమి మీదకి రండి అన్నాడు. అంటే వాళ్ళ వాళ్ళ అంశాలతో వాళ్ళందరూ భూమి మీదకి వానరులుగా వచ్చారు. అట్లాగే కృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు దేవతలందరినీ పిలిచి మీ అందరూ మీ మీ అంశాలతో రండి అన్నాడు. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునోచి ఈ యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగితే పరీక్షిత్తు శుకబ్రహ్మ చెప్తారు. ఈయన అష్టవసువులలో ద్రోణుడు అన్న వసువు, ఈయన భార్య ధరాదేవి. వీళ్ళు కృష్ణ పరమాత్మని మేము తల్లిదండ్రులమై పోషించాలని బ్రహ్మగారిని అడిగితే నందయశోదలుగా వచ్చారని. దేవతాంశలతో వస్తారు. దేవతలుగా సృష్టించి కొంతమందిని లోక పరిపాలన కొరకు నియమిస్తాడు. అది ప్రతిసర్గశ్చ వంశో. అట్లా ఈ భూమిని పరిపాలించడానికి వచ్చినటువంటి రాజులు ప్రధానంగా 2 వంశాల్లో వస్తారు, సూర్యవంశం, చంద్రవంశం. సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాసుడు వర్ణించాడు. భారతం చంద్రవంశం, అదంతా వ్యాసుడు. సూర్యవంశ ప్రభువు రామచంద్రమూర్తి, దాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు. అందుకే ఎప్పుడైనా ప్రవచనం చేసే ముందు వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు, ఒక రోజుకి కాంతినిచ్చే సూర్యచంద్రులు ఎటువంటి వారో పౌరాణిక వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు అటువంటి వారు. అందుకని వాళ్ళకి నమస్కారం చేసి మొదలు పెడతారు. కాబట్టి అటువంటి వంశములను చెప్పడం, దానికి ఆ వంశాన్ని చెప్పడమే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ. స్వయంభూ మన్వంతర కాలం నుంచి వచ్చినటువంటి కాలాన్ని చెప్పడాన్ని మన్వంతర